నంద్యాల జిల్లాలో విగ్రహ రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. జూలై 8న వైఎస్ఆర్ విగ్రహ ప్రతిష్ఠ చేస్తానంటూ మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి తెలిపారు. నంద్యాల శ్రీనివాస్ సెంటర్లో విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నట్లు పేర్కొన్నారు. మే 31న వైఎస్ఆర్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఇప్పుడు అదే స్థానంలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. విగ్రహ ప్రతిష్టకు అధికారుల అనుమతి లభిస్తుందా, అడ్డంకులు ఎదురవుతాయా అనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బారెడ్డి అందిస్తారు. సుబ్బారెడ్డి, ఏదైతే నంద్యాలలో విగ్రహానికి సంబంధించి ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జూలై 8వ తేదీ వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకొని ఏదైతే గతంలో పగలగొట్టినటువంటి స్థానంలో కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేసే పరిస్థితులలో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ ఉద్రిక్త వాతావరణంతో పాటు ఒక ఆసక్తికరమైనటువంటి ఇష్యూ నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మే నెల 31వ తేదీ వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించిన విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. అదే స్థానంలో ఈ జూలై 8వ తేదీ వైఎస్ జయంతిని పురస్కరించుకొని ఎవరైతే ఉన్నారో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ విగ్రహ ప్రతిష్ఠ అనేటువంటి దానికి ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే అలాగే వైఎస్ఆర్ కు సంబంధించినటువంటి విగ్రహాన్ని కూడా తెనాల నుంచి తెప్పించినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఈ జూలై 8వ తేదీ జరిగేటువంటి జయంతి సందర్భంగా ఈ విగ్రహాన్ని గతంలో ఎక్కడైతే పగలగొట్టారో అదే ప్లేస్ లోనే ఈ విగ్రహాన్ని ఆవిష్కరించేటటువంటి పరిస్థితి. ఏదైతే నంద్యాల శ్రీనివాస సెంటర్ లో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించేటువంటి దానికి సంబంధించి ఇప్పటికే వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. మరి దీనికి సంబంధించి అటు ఎవరైతే ఉన్నారో నంద్యాల మున్సిపాలిటీకి సంబంధించి అనుమతులు సంబంధిత అధికారులు అనుమతులు ఇస్తారా, లేకపోతే గతంలో ఇచ్చినటువంటి అనుమతులను బేస్ చేసుకొని ఇప్పుడు విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారా, లేకపోతే ఆ అనుమతులకు సంబంధించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ సంబంధించిన అధికారులు వ్యవహరిస్తారా, నడుచుకుంటారా అనేటువంటిది ఒక ఆసక్తికరమైనటువంటి ఇష్యూ ఏదైతే నంద్యాల పట్టణంలో జరుగుతోందని చెప్పుకోవచ్చు. అయితే ఏది ఏమైనా కూడా ఓవరాల్ గా చూసినట్లయితే జూలై 8వ తేదీ మరి విగ్రహ ప్రతిష్టకు సంబంధించి ఒక ఉత్కంఠ వాతావరణం కూడా నంద్యాలలో నెలకొందని చెప్పుకోవచ్చు. చిరంజీవి. రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి.